ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈరోజు ఇంక ఎవ్వరు సమర్పించకూడదు. అక్కడున్న బెల్లాలన్నింటినీ మీరే కొనేయండి. ఓకే మేడం, తెలిసిన వాళ్ళు ఉన్నారు మేడం. ఒక 10 నిమిషాల్లో మీరు చెప్పింది అయిపోతుంది మేడం. ఓకే, అయిపోయింది రోజా. చామంతి నిలువెత్తు బంగారం కాదు, చూడ్డానికి చిన్న ముక్క కూడా కనబడదు. మీరు గ్రేట్ అత్తయ్య. దేన్నైనా సరే కాలు కదపకుండా క్షణాల్లో చేసేస్తారు. ఓకే, అత్తయ్య చేత చేయవలసిందంతా చేయించాను. నాన్న బయటకొస్తే నాకే కదా ఇబ్బంది. వాడొస్తే నాకే ఇబ్బంది. వస్తే నన్నే టార్గెట్ చేస్తాడు. నాన్న, నువ్వెప్పుడు ఆ జైల్లోనే ఉండాలి. ఉంటావు, ఒక్కడే చస్తావు. దట్స్ ఇట్. నీకు ఎగ్జిటే లేదు రామచంద్రయ్య. అమ్మా, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి బెల్లం తీసుకొస్తా. ఏవండి, చెప్పండి. అమ్మవారికి బెల్లం సమర్పించాలి. బెల్లం కావాలి. లేదమ్మా, ఇంతకుముందే ఎవరో వచ్చి మొత్తం తీసుకెళ్లిపోయారు. హా, అవునా? సరే, ఇక్కడెక్కడ దొరుకుతుంది? అంత బెల్లం ఎక్కడెక్కడ దొరికిద్దమ్మా? చుట్టుపక్కల ఉండేవన్నీ కూడా చిన్న కొట్లే. అయ్యో, ఇప్పుడెలా? 100 కిలోమీటర్ల నుంచి వచ్చామండి. రేపు వస్తే మా దగ్గర ఉంటుందమ్మా, ఆర్డర్ ఇవ్వచ్చు. ఆహా, ఈ రోజే ఇవ్వాలని చెప్పారండి. మరి లేదు కదమ్మా. అమ్మా, బెల్లం దొరకట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదమ్మా. ఇక్కడ దొరుకుతుందని మనం అంత దూరం నుంచి వచ్చేసాము, కానీ ఇక్కడేమో వేరే చోట కూడా దొరకదు అని చెప్తున్నారు. ఈ రోజు అమ్మవారికి సమర్పిస్తే మంచిదని అత్త కూడా చెప్పింది. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తేవాలి? మరే ఏం చేయాలో ఏంటో నాకేం తెలియట్లేదు. హలో 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 బెల్లం కోసం చూస్తున్నారా? చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు ఇంక ఎవ్వరు సమర్పించకూడదు. అక్కడున్న బెల్లాలన్నింటినీ మీరే కొనేయండి. అయిపోయింది రోజా. అమ్మా, నువ్విక్కడే ఉండు. అవునండి, అమ్మవారికి నిలువెత్తు బెల్లం సమర్పించాలి. ఇక్కడ చూస్తే ఎక్కడా దొరకట్లేదు. అంతే కదా, ఆ, మీరేం కంగారు పడకండి. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఏమంటున్నారు? ఇదంతా బెల్లమే అండి. మీరు కావాలంటున్నారు కదా, తీసుకోండి అంటున్నాను. థ్యాంక్స్ అండి. నా కోరిక తీర్చడం కోసం, అనుకున్న మా మొక్కు తీర్చడం కోసం నిజంగా నిజంగా అమ్మవారి మిమ్మల్ని పంపించినట్టుంది. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పర్లేదండి, బెల్లం నేను తీసుకొని వస్తాను, మీరు పదండి. అయ్యో, మీకెందుకండి ఆశ్రమ? నేను తీసుకువెళ్తానులేండి. అంత బెల్లం మీరెలా తీసుకెళ్తారండి? బరువు మోయటం నాకు అలవాటే. మీరు నడవండి, నేను తీసుకొస్తాను. అది కాదండి. పర్లేదు, మీరు పదండి. అలాగే, తప్పకుండా. ఉంటాను గురుగారు. నిషా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే ఆంటీ. అలా ఉన్నావేంటి? ఇంకెలా ఉంటుంది అత్తయ్య? నిషా తనే గెలుస్తుంది అనుకుంది.
కానీ ఆ చామంతి చేతిలో ఓడిపోయింది. అప్పుడు ఇంకెలా ఉంటుంది? అదేను రమాదేవి గారి ఇంటి పని మనిషి చేతిలో రమాదేవి గారికి కాబోయే కోడలు ఓడిపోయిందంటే తనకి ఎంత అవమానమో చెప్పండి. అందుకే అలా బాధపడుతుంది. కరెక్ట్గా చెప్పావక్క. తట్టుకోలేకపోతున్నాను, మర్చిపోలేకపోతున్నాను. తను గెలిచిందన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అమ్మా నిషా, నువ్వు ఓడిపోకూడదు అని నాకు కూడా ఉంది. అది ఈ కేసులో గెలవడం వలన కసి ఇంకా దాని మీద కోపం నాకు రెట్టింపయ్యాయి. నువ్వేం బాధపడకు, అదేమీ నీ మీద అంత తేలిగ్గా గెలవలేదు. నువ్వు దాన్ని ఆల్మోస్ట్ ఓడించేంత పనిచేశావు. ఎక్కడో దానికి కాస్త లక్కుండి ఆ రోజు విన్ అయిందంతే. అయ్యింది కదా ఆంటీ, అదే కదా విన్నయింది. అది నాకు అవమానమే కదా. ఇందాకే అంత చేసినా ఎందుకు విజయం నిన్ను వరించలేకపోతోంది అని నేను ఆలోచించి గురువుగారితో మాట్లాడాను. ఏం చెప్పారాంటీ? గురువుగారేమన్నారంటే నీ చేత వరలక్ష్మి వ్రతం చేయించమని చెప్పారు. అది కూడా రాజసంస్థానంలో ఉండే మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని పూజలో పెట్టించి ప్రత్యేకంగా నీతోనే పూజ చేయించమని చెప్పారు. ప్రత్యేకంగా ఆ విగ్రహంతోటే ఎందుకు చెప్పారండి? ఎందుకంటే ఆ మహాలక్ష్మి విగ్రహానికి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి. ఆ వ్రతంలోనే అమ్మవారికి ఆభరణమైన ఒక మణిహారమైన రాజమణిహారం ఉంది. ఆ రాజమణిహారం మాత్రమే అమ్మవారికి ఆభరణంగా వేస్తే అమ్మవారే స్వీకరించినట్టు కిరణాలతో ఒక వెలుగొస్తుంది. వ్రతం పూర్తయ్యి నివేదనయ్యాక తల్లికి మరుపూజలో మణిహారాన్ని వేస్తామమ్మా అని వేడుకుని మణిహారాన్ని తీసేయాలి. ఓ అవునా, ఇంతుందా? కాదు నిషా, ఆ విగ్రహానికి ఆ రాజమణిహారంతో ఎవరైతే వరలక్ష్మీ వ్రతం రోజున పూజ చేస్తారో వాళ్లకి సకల సిద్ధులు లభిస్తాయి, అన్ని విజయాలు వరిస్తాయి. అందుకే నీకన్నింట్లో విజయాలవ్వాలని నేనీ నిర్ణయానికొచ్చాను. ఎవరైనా కోడళ్ళకి ఈ పూజలు చేయిస్తారు, కాని నేను నీకు ఓటమి ఉండకూడదనే నీతో ఈ పూజ చేయిస్తున్నాను. నేనంటే మీకెంత ఇష్టం ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. ఛ, ఇదేదో ముందే తెలుసుంటే నేనే చేస్తానత్తయ్యా అని ముందే చెప్పి నేనే ఆ పూజలు చేసి ఆ విజయాలేదో నేనే అందుకునేదాన్ని. ఇప్పుడు ఇవిడ ఇంత నిషాకి చెప్పేసింది కదా, అడిగితే బాగోదు. అవిప్పుడు సంస్థానంలో ఉన్నాయా ఆంటీ? అవునమ్మా, ఆ రెండు ఇప్పుడు ఉపేంద్ర పర్యవేక్షణలోనే ఉన్నాయి. ఉపేంద్రకి చెప్పి నేను తెప్పిస్తాను. ఈ శుక్రవారం రోజే ఆ వరలక్ష్మి వ్రతం నీ చేత నేను చెయ్యిస్తాను. అలాగే ఆంటీ. చంద్రికా, చంద్రికా, చెప్పండమ్మా. వరలక్ష్మి వ్రతం ఈరోజు నేను జరిపిస్తున్నాను. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూడండి. అలాగే అమ్మా.